అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంలో ఉన్నాడు. ఒకరోజు ఆయన దక్షిణ కొరియాతో రాసుకు పూసుకు తిరిగే, మరో రోజు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్తో రాసుకు పూసుకొని తిరుగుతానని అంటాడు. సియోల్ పై ఆగ్రహంతో ఉన్న ఆయన కిమ్కు దగ్గరవుతున్నాడు. ఇక ఇండియాలో మన రాజకీయ నాయకులు చెబుతున్నట్లు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న సామెత ట్రంప్కు చక్కగా సరిపోతుంది. ఇక ట్రంప్ అక్కసంతా ఇరాన్ యుద్ధంలో దక్షిణ కొరియా తనకు అండగా లేదనే కారణంతో ఉత్తర కొరియాకు దగ్గరవుతున్నాడు. ఇప్పటి వరకు దక్షిణ కొరియాకు అండగా ఉన్న అమెరికా కొరియా ద్వీపకల్పం నుంచి సైనికులు ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించింది. మరి ట్రంప్ తాజా నిర్వాకం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగే శాశ్వత శత్రువులు ఉండరనే సామెత తరచూ మన ఇండియా రాజకీయాల్లో వింటూ ఉంటాం. అలాగే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అనుకుంటూ ఉంటాం. ఇటీవలి కాలంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపు అలానే కనిపిస్తున్నాయి. తనకు నచ్చకపోతే నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారిని వదిలేసి వారి శత్రువులతో స్నేహం చేయడం ట్రంప్కి వెన్నతో పెట్టిన విద్య. ఇక అసలు విషయానికొస్తే దక్షిణ కొరియాకు రెండు రకాల ఇబ్బందులున్నాయి. ఒకటి చైనాతో, మరొకటి ఉత్తర కొరియాతో. ఇక దక్షిణ కొరియాకు అమెరికా సైనికంగా ఆదుకుంటోంది. దక్షిణ కొరియా సముద్ర జలాల్లో చైనా దండయాత్రకొస్తే వెంటనే అమెరికా రంగంలోకి దిగింది. దక్షిణ కొరియాపై దాడికి దిగితే తాము దక్షిణ కొరియాను ఆదుకుంటామని చైనాను బెదిరించేది. కేవలం చైనాను కాదు, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ని కూడా దక్షిణ కొరియా వైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకున్నారు. అలాంటిది రాత్రికి రాత్రి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లేట్ ఫిరాయించాడు. దక్షిణ కొరియాకు టాటా చెప్పేసి దక్షిణ కొరియాకు బద్ధశత్రువు అయిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతానంటాడు. ఇక కిమ్ని ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఇక ట్రంప్ అనవసరంగా ఇరాన్తో యుద్ధానికి దిగి చేతులు కాల్చుకుంది. ఈ యుద్ధంలో దక్షిణ కొరియా తనకు అండగా లేదన్న అక్కసుతో ఆయన ఉత్తర కొరియా వైపు మొగ్గు చూపుతున్నాడు. కిమ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఇక కిమ్కు దక్షిణ కొరియాకు అస్సలు పడదన్న విషయం తెలిసిందే. తనకు కిమ్ జాంగ్ ఉన్ బాగా తెలుసు అని బుధవారం నాడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మనకు ఒక తెలివైన ప్రెసిడెంట్ ఉన్నంతకాలం ఆయనతో ఏ సమస్య ఉండదన్నారు. ఆయనతో నాకు సత్సంబంధాలుండటం మంచి విషయమే తప్ప చెడ్డ విషయం కాదు. ఆయన వద్ద 57 అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఏడాది ఆయన్ను తాను కలవబోతున్నానని చెప్పాడు ట్రంప్. దీన్ని బట్టి చూస్తే యావత్ ప్రపంచం కిమ్ని ఒంటరివాణ్ణి చేసింది. ఉత్తర కొరియాతో ప్రపంచంలోని ఏ దేశం సత్సంబంధాలు పెట్టుకోదు. అలాంటిది ట్రంప్ ఏరికోరి కిమ్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. అదే సమయంలో దక్షిణ కొరియాకు దూరం కావాలనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే సియోల్ని బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. ఇక ట్రంప్ మొదటి టర్మ్లో కిమ్తో 3 సార్లు భేటీ అయ్యారు. కొరియా ద్వీపాన్ని మరింత సురక్షితంగా చేయాలనేది తన ఉద్దేశం అన్నారు. వచ్చే 2-3 నెలల్లో కిమ్ని కలవబోతున్నట్టు చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక ఉత్తర కొరియా కూడా బుధవారం నాడు అమెరికా దక్షిణ కొరియా జలాల్ని తమ మిలిటరీని ఉపసంహరించిన సియోల్ విషయంలో తమ వైఖరి మారదని తేల్చి చెప్పింది. తమను రెచ్చగొట్టేందుకు దక్షిణ కొరియా మిలిటరీ డ్రిల్ నిర్వహిస్తోందని మండిపడింది. ఇక తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఎనలిస్టులు ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధంలో ఆయన విజయం సాధించలేకపోయారు. ఒక రకంగా ఇరాన్ చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు. అలాగే తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే ఈ యుద్ధం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్కు ఈ భేటీ కీలకం కానుంది. అలాగే కిమ్తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలన్న ట్రంప్ ప్రయత్నం వెనుక దక్షిణ కొరియాపై పట్టు సాధించే ప్లాన్ కూడా ఉండవచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ట్రంప్ కిమ్ని అడ్డుపెట్టుకుని తన వ్యక్తిగత లాభాన్ని కూడా ఆశించవచ్చు అన్న చర్చ కూడా అమెరికాలో జోరుగా సాగుతోంది.
ఇక ట్రంప్ 2 రకాలుగా దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సాయం అందించకపోవడం ఒకటైతే, రెండోది దక్షిణ కొరియా అమెరికాలో పెట్టుబడులు తగ్గించిందని వాషింగ్టన్ డీసీకి చెందిన హెన్రీ ఎం జాక్సన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్ యోంగ్ చూల్ హా మీడియాతో చెప్పారు. ఇక ట్రంప్ దక్షిణ కొరియాకు గుణపాఠం చెప్పడానికి కిమ్తో దగ్గరవుతున్నాడని అమెరికాకు చెందిన పలువురు ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే ట్రంప్ 2017లో ఉత్తర కొరియాను ఆయుధాలు కలిగినందుకు తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఇరువురు నాయకులు 2018లో సింగపూర్లో ముఖాముఖి కలుసుకున్నారు. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఇరువురు నాయకులు అంగీకరించారు. అయితే 2019లో హనోయ్లో జరిగిన కొరియా డీమిలిటైర్డ్ జోన్ గురించి ఒక ఒప్పందానికి రావడంతో ఇరువురు నాయకులు విఫలమయ్యారు. అయితే ఉత్తర కొరియాలో స్వల్పకాలం పాటు కాలు మోపిన మొట్టమొదటి నాయకుడిగా ట్రంప్ రికార్డుకెక్కారు. ట్రంప్ చర్చలు విఫలమైన వెంటనే ఉత్తర కొరియా మరింత రెచ్చిపోయి క్షిపణి పరీక్షల్ని కొనసాగించింది. రష్యాతో సన్నిహిత సైనిక సంబంధాలని ఏర్పరచుకుంది. అయితే ట్రంప్ వాదన విషయానికొస్తే కిమ్తో సంబంధాల వల్ల వచ్చిన ప్రమాదం ఏదీ లేదని, గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగిస్తానని అంటున్నారు. అయితే హనోయ్లో కిమ్తో చర్చలు విఫలం కావడం వెనుక అమెరికాకి చెందిన జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆయన ట్రంప్కి ఇచ్చిన సలహా ఏంటంటే, కిమ్కు దగ్గర కావడం కంటే ఆయన్ను పదవి నుంచి దించేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని సలహా ఇవ్వడంలో హనోయ్ చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇవన్నీ పక్కకు పెట్టి ట్రంప్ కిమ్తో ఫ్రెండ్షిప్ వైపు మొగ్గు చూపాలనుకుంటున్నాడు. ఇక ట్రంప్ అకస్మాత్తుగా ఆదివారం నాడు ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెడుతూ సియోల్ నుంచి తమ సైనికుల్ని వెనక్కి రప్పించాలని పెంటగాన్ని ఆదేశించానని చెప్పాడు. దీనికైనా చెప్పిన కారణం ఇరాన్ యుద్ధంలో దక్షిణ కొరియా సాయం చేయడానికి నిరాకరించిందని, అలాంటి దేశాలకు మనం ఎందుకు సాయం చేయాలని ట్రంప్ ప్రశ్నించారు. కాగా అమెరికా దక్షిణ కొరియాలో సుమారు 28,500 మంది సైనికుల్ని మోహరించి ఇటు చైనా అటు ఉత్తర కొరియాల నుంచి రక్షిస్తోంది. ఇక ట్రంప్ సంపన్నమైన సియోల్ని బెదిరించడానికి కారణం డబ్బు కూడా అయ్యుండవచ్చు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం అమెరికాలో సియోల్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించడం, అందుకే రక్షణ ఒప్పందం ఉపసంహరిస్తున్నానని బెదిరించి ఉండవచ్చు. అలాగే డిఫెన్స్ బడ్జెట్ని పెంచాలని ఒత్తిడి చేయవచ్చు. ఇక దక్షిణ కొరియా అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే, దక్షిణ కొరియా జీడీపీలో డిఫెన్స్ బడ్జెట్ని మరింత కొంత పెంచి అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలనే ఎత్తుగడ కూడా అయ్యుండవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దక్షిణ కొరియా అమెరికా సైనికులపై అతి తక్కువ ఖర్చు చేస్తోందని విమర్శించారు. మొత్తానికి దక్షిణ కొరియాని బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. మరి ఇంత చేసినా ట్రంప్కి ఫలితం దక్కుతుందా అంటే అనుమానమే అంటున్నారు అమెరికా పొలిటికల్ ఎనలిస్టులు. ఇక అసలు విషయానికొస్తే ఉత్తర కొరియా అమెరికాను నమ్మరు కాక నమ్మరు. ఇక ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్పై యుద్ధం చేసిన వెంటనే ఉత్తర కొరియా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి కారణం జగమెరిగిన సత్యమే. ఇరాన్తో కిమ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక కిమ్కు ఇటు చైనా అటు రష్యా, ఇరాన్లు అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. ఇక వాషింగ్టన్ని నమ్మలేమని కిమ్ బలంగా నమ్ముతున్నాడు. ఇక కిమ్ కూడా అమెరికా ముందు ఒక షరతు విధించారు. ఉత్తర కొరియాకు రాజ్యాంగపరమైన హోదాని, అంటే అణ్వాయుధాలు కలిగిన దేశంగా వాషింగ్టన్ గుర్తించాలని ఏడాది ప్రారంభంలోనే ఆయన షరతు విధించారు. ఇక ట్రంప్ మాత్రం ఒక్క దెబ్బకు 2 పిట్టల సామెతను అమలు చేస్తున్నాడు. దక్షిణ కొరియాపై పట్టు సాధించడం కోసం బెదిరింపో, మరోవైపు కావాలనుకుంటే కిమ్ స్నేహం చేయడానికి ఎంత దూరమైనా వెళతానని ప్రపంచానికి సందేశం ఇస్తున్నాడంటున్నారు అమెరికా ఎనలిస్టులు.